కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అవినీతిలో పీజీ చేశారని, తాను నీతి నిజాయితీలో పీజీ చేశానని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు ప్రసన్నకుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆమె అన్ని రంగాల్లో పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. అంతేకాదు తన భర్తను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారని ఆరోపించారు. ఆమెనే మేము చెడ్డగా ఎవరూ ఆ రోజు మాట్లాడలేదు. చాలా మర్యాదగానే రాజకీయాలు నేర్చుకోమ్మా, రాజకీయ ఓనమాలు నీకు తెలియదు, నేర్చుకొని ప్రజల్లోకి వెళ్ళమ్మా తల్లి అని సలహా ఇచ్చాం మేము. దానికి రెచ్చిపోయి ఆ రోజు సాయంత్రము ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీద ఏమేమో ప్రగల్భాలు పలికింది. దానికి నేను నిన్న సాయంత్రం కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చాను. నేను చాలా గట్టిగానే ఇచ్చా, దానికి నేను కట్టుబడి ఉన్నా, వెనక్కిపోయే సమస్య లేదు. దీన్ని చూసి రాత్రి ఈ పని చేశారు. అతను మాట్లాడింది అసలు ఎవ్వరు కూడా వినలేని భాష. దానివల్ల ఏ అభిమానులో ఎవరో, అప్పటికీ నేను తప్పే, ఎవరు చేసినా తప్పే, దాన్ని తప్పకుండా నేను ఖండిస్తున్నాను. అప్పటికి నేను కార్యకర్తల్ని ఆపగలిగాను, కానీ అభిమానులను నేను ఆపలేకపోయాను. నేను తెలుసుకునే తప్పటికి అంత జరిగిపోయింది. డబ్బుంది కదా అనే పొగురుతో ఏమి చేసినా ఏముందలేనని ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మిస్సెస్ అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. విమర్శలు చేసుకోవాలి, ప్రతి విమర్శలు చేసుకోవాలి తప్ప ఇటువంటి నీచ సంస్కృతికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడే కాదు, ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి కూడా నేను ఏ రోజు అతని అవినీతి గురించి మాట్లాడతానో తిరిగి దానికి సమాధానం చెప్పే ధైర్యం లేదు. నేను అవినీతి గురించి మాట్లాడితే అతను ఒక మహిళగా నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు ఎలక్షన్ ముందు. అప్పుడు చాలామంది ఆవేశపడితే నేనే ఆపాను. వ్యక్తిగతంగా ఆమె మాట్లాడింది ముందు, ఆమె మాట్లాడిన దానికి మేము కౌంటర్ ఇచ్చుకోవాలి కదా. నన్ను వ్యక్తిగతంగా విమర్శించింది. అసలు ఆమె జోలికే మేము పోలేదు. అది ఏందమ్మా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలను నువ్వు చేసినట్లుగా చెప్పుకుంటున్నావు, నువ్వు పోయి ప్రారంభోత్సవాలు చేసుకుంటానంటున్నావు అనే దాని మీదనే మా చలపతి గారు విజయన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద రెచ్చిపోయి వ్యక్తిగతంగా నా మీద నేనేదో అవినీతికి పాల్పడుతున్నానని, పర్సంటేజీలు ప్రసన్న అని ఏమేమో మాట్లాడింది. మీరు ఆ గుంటలు తీసుకోండి, 60 అడుగులు ఉన్నాయా లేదా? ఎస్టీ కాలనీలో పిల్లలు 2 పడి చనిపోయారా లేదా? ఎవరెత్తారు 60 అడుగుల గుంటలు? ఇదే నేను అడిగింది. తర్వాత ముద్వర్తి కాజ్వే గురించి మాట్లాడాను నేను. అతను ఆల్రెడీ దాన్ని వర్క్ శాంక్షన్ తెచ్చుండొచ్చు. ఎందుకు తెచ్చావు నువ్వు? పర్సంటేజ్ తీసుకోవడానికి తెచ్చావు. నేను మాట్లాడింది పొలిటికలైజేషన్, నువ్వు మాట్లాడింది క్యారెక్టరైజేషన్ గురించి అనలైజ్ చేసి మాట్లాడావు. అది దాన్ని తట్టుకోలేని అభిమానులు ఎవరో ఇదంతా చేశారు. అంతేగాని మాకు ఇట్లాంటి సంస్కారం అనేది, అసలు ఇటువంటి చెడ్డ సంస్కారం మాకు తెలీదు. రాత్రి అందరినీ పంపించి ఇళ్ళంతా ధ్వంసం చేయించి, నేను కానీ ఉంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళన్నా, దాంట్లో అనుమానమే పడలేదు. వాళ్ళు తాగేసి ఉన్నారు, మరి గంజాయి వాడుకున్నారా ఇంకొకటి వాడుకున్నారా నాకు తెలియదు. విధ్వంసం చేసేసారు. దేవుడే నన్ను బయటకు పంపించాడేమో, ఉండుంటే మాత్రం చంపేసి ఉండేవారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతసేపు కత్తికి కత్తి, డబ్బు, ప్రతి దాంట్లో డబ్బే. అతనితో కూడా తిరిగి మాట్లాడేవాళ్ళు. నిన్న అతనితో కూడా ఒక 4-5 మాట్లాడారు. నేను ఒక్కటే చెప్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీరు ప్రసన్న మాట్లాడిన వీడియో తీసుకుపోయి ఇంట్లో మీ భార్యకి, మీ అమ్మకి, మీ అక్కల చెల్లెలకి చూపించండి.